హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు మన వీడియోలో అయితే ఒక లెహంగా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. అది కూడా ఎలాంటి కట్టింగ్ లేకుండా ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా ఏ ఏజ్ పిల్లలకైనా మన ఏజ్ వాళ్ళకైనా ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అలాగే కొత్తగా మిషన్ తీసుకొని ఇంకా మేము బిగినర్స్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మాత్రం ఈజీగా లెహంగా 2 సెట్స్ లో 15 మినిట్స్ అయితే స్టిచ్ చేస్తారు. ఇప్పుడైతే ఈ వీడియో అయితే నేను పూర్తిగా చూపిస్తాను. అలాగే దీనిలో కొన్ని ఐడియాస్ కూడా చెప్తాను. దీనికి ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా దీని కింద నెట్ మనం లైనింగ్ పెట్టేసుకుని కింద నెట్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా ఫ్లేర్ గా వచ్చేస్తుంది అనమాట. దాని లుక్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు మన వీడియో అయితే నిజంగా చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో. జస్ట్ 2 స్టెప్స్ లో ఎలాంటి అనార్కలి కటింగ్ కానీ ఎలాంటి ప్లేట్స్ పెట్టకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఒక కామెంట్ మాత్రం మర్చిపోకండి. అలానే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో అది మాత్రం మెన్షన్ చేయండి. అలానే మన ఛానల్లో ఈ రోజు 1K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది. సో థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లనే ఈ రోజు అది 1K వరకు అయితే ముందుకైతే వచ్చేసింది. అలానే మన జర్నీ ఇంకా హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజు అయితే మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ దీనికి బార్డర్ అయితే ఇంత ఎక్కువగా అలా వచ్చింది. అలాగే కింద నెట్ వర్క్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ని అయితే నేను 3 మీటర్స్ 3.5 అలా తీసుకున్నాను. అందులో నేను నాకేంటి అంటే కొంచెం మిగిల్చుకొని ఏదైనా డిజైన్కి అలా యూజ్ చేయొచ్చు అన్నట్లు 3.5 తీసుకున్నాను. యాక్చువల్గా మనకి కొంచెం ఇంకెక్కువ ఫ్లేర్గా కావాలనుకుంటే 3.5 4 అలా సరిపోతుంది. చిన్నపిల్లలకి అయితే 2.5 నుంచి 3 వరకు అయితే సరిపోతుంది. ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ నాకు మీటర్ వచ్చేసి 800 అలా పడింది అనమాట. మన దగ్గర అలాగూ ఫ్యాబ్రిక్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కట్ వర్క్ వచ్చింది. దీనికైతే పింక్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇలా 3.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. దీనికోసం నేను లైనింగ్ను కూడా 3 మీటర్సే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నాకు పైన ఎక్స్ట్రా అయితే ఏది ఉందో అది నాకు డిజైన్ కోసం యూజ్ చేసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ ఎంత ఉందో నేను లైనింగ్ అంతే తీసుకున్నా. మీకు కావాలంటే 2.5 అలా కూడా తీసుకోవచ్చు. 2.5 తీసుకున్నప్పుడు కొంచెం పైన ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఆ క్లాత్కి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టాలి. ఇప్పుడు నేనైతే 2 ఈక్వల్గా తీసుకున్నాను కాబట్టి నాకు ఆ ఫ్లేర్ ఎక్కువ కావాలని చెప్పేసి సో అప్పుడు మనం కుచ్చులాగా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఆల్రెడీ మెయిన్ క్లాత్కి ఒక ఎడ్జ్కి ఇలా జిగ్జాగ్ చేసింది కాబట్టి ఓవర్లాక్ చేసేసింది, అంటే థ్రెడ్స్ ఓడో. సో లైనింగ్ కూడా ఇంకా చివరి వరకు మనం ఏం కట్ చేయలేదు కాబట్టి దీనికి కూడా అలాగూ థ్రెడ్స్ ఓడో కాబట్టి దీనికి మనం ఇంకా డైరెక్ట్గా ఈ రెండింటిని కలిపి అటాచ్ చేసుకుంటే అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్ దాని మీద పెట్టేసి రెండింటిని కూడా మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎలాంటి కట్టింగ్ అయితే చేయలేదు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా నాకు లైనింగ్ అయితే కొంచెం లెంత్ తక్కువగానే ఉంది. ఆల్రెడీ మన ముందు వీడియోలో నేను క్యాన్ లెహంగా ఒకటి అంటే క్యాన్ లైనింగ్కి వేసి స్టిచ్ చేశాను కదా, అది లెహంగాస్ కింద యూస్ చేయడానికి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి దీనికి మనం ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. సో లైనింగ్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి పైన ఒక నార్మల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ముందు అలా వేసేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపేసి ఇంకా ఎలాంటి ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం, 2 సేమ్ మెజర్మెంట్లో తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ఫ్రిల్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే ఎలాగూ మనం ఏ ఫ్యాబ్రిక్తో అయితే లెహంగా స్టిచ్ చేస్తున్నామో దాన్ని కొంచెం ఎంతైనా ఒక 1/2 మీటర్ అన్నా కొంచెం అన్నా ఎక్స్ట్రా మనకి మిగిలేలాగా అయితే చూసుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసాం అనుకోండి, పైన టాప్ కొంచెం ఏదైనా డిజైన్ చేయాలన్నా టజల్స్లో వాటిలో వాడాలన్నా థ్రెడ్స్కి కొంచెం మనకు ఆ లెహంగా క్లాత్ ఉంటే బాగుంటుంది పైన టాప్స్కి. సో ఎప్పుడైనా మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ క్లాత్ మొత్తం అయిపోకుండా కొంచెం అన్నా అలా మిగిల్చుకొని అయితే స్టిచ్ చేయొచ్చు. అలానే ఇంకొక విషయం ఏంటంటే మనం క్యాన్ సపరేట్గా స్టిచ్ చేసినప్పుడు లెహంగా మనం ఎంత పొడవు, చిన్నపిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు అయితే లెహంగా మనం ఎంత పొడవు అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో దానికన్నా 2-3 ఇంచెస్ అయితే ఎక్కువగానే స్టిచ్ చేయాలి. క్యాన్ ఫ్లేర్గా వచ్చేసరికి మన లెహంగా కూడా అలా ఫ్లేర్గా అయిపోయినప్పుడు దాని లెంత్ తక్కువ ఉంటే లెహంగా అనేది
పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి లెహంగాని మనం కొంచెం ఎక్కువగానే స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. నేనైతే ఇక్కడ బెడ్ మీద నార్మల్గా అంత ఎక్కువ కష్టం అయితే ఉండదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ లెహంగాని మనం స్టిచ్ చేయాలి అంటే జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో మన లెహంగాని అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కొన్ని బిగినర్స్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా, కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదులే కానీ అటాచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అలా అటాచ్ చేసుకోండి. నేను ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత నేను ముందే చెప్పాను కదా, నాకు ఒక 1/2 మీటర్ అలా క్లాత్ అయితే ఎక్కువగానే ఉంది. సో ఎక్కువగా ఉన్న క్లాత్ని అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అది టాప్కి ఏదైనా డిజైన్ చేయడానికో లేదా సేమ్ ఫ్యాబ్రిక్ అనుకోండి, అంటే ఏ డిజైన్ లేదు అనుకోండి, ఆ టాప్కి హ్యాండ్స్ దగ్గర మనం అలా అయినా యూస్ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటమే. కానీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం ఈజీయే కదా అని చెప్పేసి అలా ఈజీగా అయితే చేసేయకూడదు. చేసేస్తే మనకి అది అటు ఇటు పోతూ ఉంటుంది అనమాట. సో నేను ముందు అయితే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కొంచెం కట్ చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో టాప్ ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే చూపించను. టాప్ మళ్ళీ నేను సపరేట్ ఇంకో వీడియో అయితే చేసేస్తాను. సో ఈ రోజు అయితే ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే మనకి 2 క్లాతులు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే మనం ఇలా దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా బిగినర్స్ అయితే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. మనం ఎంత ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నామో అంతకి దగ్గరగా అయితే ఒక లైన్ అయితే మొత్తం ఫ్యాబ్రిక్ మీద అయితే డ్రా చేసుకోండి. మనకి లెంత్ సరిపోవట్లేదు, లెంత్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు నేను ఒక టిప్ చెప్తాను. దీన్ని ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా ఇది 2 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత మనకి ఎలాస్టిక్ ఉంటుందో అంత మీదకి ఒక స్టిచ్ చేసేసి మధ్యలో కొంచెం వదిలేయండి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాని నుంచి మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కానీ దీనికన్నా ముందు మనం ఫాలో అవ్వాల్సిన ఇంకో మెయిన్ స్టెప్ ఏంటి అంటే, మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయక ముందు చాలా పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి అంటే, పక్కన సైడ్కి ఒత్తుకోకుండా ఉండాలంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ ఇలా స్టిచ్ చేసి ఎలాస్టిక్ని అటాచ్ చేయకూడదు. ఫస్ట్ మనం ఈ 2 ఎడ్జెస్ని కలిపేసి స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలాస్టిక్ ఎక్కించడానికి. ఇక్కడ చూడండి, నేను ముందుగా అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మళ్ళీ ఎడ్జెస్ కలిపేసి కుట్టేసిన తర్వాత డ్రా చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండదు కాబట్టి ముందుగానే ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. నాకు ఫ్యాబ్రిక్ లెంత్ అయితే ఎక్కువగానే ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు లెంత్ తక్కువగా ఉన్నప్పుడు ఆ ఐడియాని యూజ్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మన ఎలాస్టిక్ ఎంత ఉందో అంతకి మనం ఒక స్టిచ్ చేసేసుకొని మధ్యలోంచి ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎడ్జెస్ నుంచి కాకుండా. సో మొత్తానికైతే ఇలా 3 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నేను ఇది ప్రతి స్టెప్ కూడా అర్థమయ్యేలాగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం చేసిన వీడియో అయితే కాదు, బిగినర్స్ ఎవరైతే ఇంట్లో ఉండి చేసుకుంటున్నారో వాళ్ళ కోసం చేసింది అనమాట. అందుకని చెప్పి ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చెప్తున్నాను. మొత్తానికైతే ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఆ ఎడ్జ్ని రెండింటిని కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి ముందు ఇప్పుడు మనకి 4 లేయర్లు అయ్యాయి కదా, లైనింగ్ 2 లేయర్స్ అవుతుంది. సో అది 2 లేయర్స్ అవుతుంది కాబట్టి రెండింటిని కలిపేసి జాగ్రత్తగా ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు పోకుండా చూసుకుంటూ 4 లేయర్స్ జాగ్రత్తగా వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ అలా అటాచ్ చేసుకుంటూ సరిపోతుంది. ఎప్పుడైతే అటాచ్ చేస్తామో అటాచ్ చేసిన వెంటనే దారాలు ఊడిపోయాయి అయితే వెంటనే ఓవర్లాక్ అయితే చేసేయండి. ఇక్కడ సీ స్టిచ్ ఉంది కాబట్టి ఆ సీ స్టిచ్ మీద పెట్టేసి 2 మీదో 3 మీదో లెంత్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓవర్లాక్ చేసేటప్పుడు ఇలా 4 లేయర్స్ని కలిపి అయితే నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ లెహంగా స్టిచ్చింగ్ అయితే నిజంగా చెప్పాలి అంటే చాలా ఈజీగా అయిపోయేది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా కూడా కట్ చేయలేమన్నమాట. అందుకని చెప్పేసి ఇలా స్టిచ్ చేసుకోవటం ఈజీ. ఇలా ఎడ్జ్ని అయితే మొత్తాన్ని కలిపేశాను కదా, ఇక్కడైతే ఆల్రెడీ నేను ఇంకా ఓవర్లాక్ చేసేసుకుంటాను. ఆ తర్వాత జస్ట్ మనం ఆల్రెడీ ముందు లైన్ డ్రా చేసుకుని ఉన్నాం కాబట్టి ఎలాంటి ఫోల్డింగ్ లేకుండా డైరెక్ట్గా ఇలా పెట్టి స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం మనకి ఎలాస్టిక్ ఎంత సైజు తీసుకుంటున్నామో దాని ప్రకారం ఇలా పెట్టేసి అలా పెట్టి మనం ఒక లైన్ గీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు వంకర టింకర్లు వెళ్ళటం అలా ఏది ఉండదు.
కనిపించడం కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, అలా లైన్ గీయకుండా ట్రై చేసి చూడండి. అది లాస్ట్కి వచ్చేసరికి చాలా అంటే చూడటానికి బాగుండదు, మనకి అంత లుక్ అని కాదు, అది ఇంకా వేరేలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా లైన్ డ్రా చేసి మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి. అలానే స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని క్లాత్ని అలా జాగ్రత్తగా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. లేదంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోవటము, ఫ్యాబ్రిక్ బయటికి రావటము, అలా రెండు ఈవెన్గా రాకుండా ఉంటాయన్నమాట. అలా ఈవెన్గా సర్దుకుంటూ కొంచెం టైం పట్టినా పర్వాలేదు, కానీ అలా మన ఎలాస్టిక్ కోసం ఇలా ఒక పట్టీని అయితే రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ దీన్ని ఎడ్జ్ని ఎందుకు ఫోల్డ్ చేయలేదు అంటే ఆల్రెడీ అది ఓవర్లాక్ చేసింది, దీనికి ఎలాగో థ్రెడ్స్ ఓడవు కాబట్టి నేను ఎడ్జ్ని ఫోల్డ్ చేయలేదు. మీరు యూజ్ చేసే ఫ్యాబ్రిక్ని, కట్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎడ్జెస్ ఓడుతూ ఉంటాయి, అప్పుడైతే చేయాలి. ఇక్కడ ఇంకా మొత్తం రౌండ్గా వేసేసిన తర్వాత ఇక్కడైతే నేను కొంచెం గ్యాప్ నుంచాను. ఆల్రెడీ మీరు నా ముందు వీడియో చూసింటే క్యాన్ లంగా నేను స్టిచ్ చేసింది, సో అందులో కూడా నేను ఇదే మెథడ్ యూజ్ చేశాను, మీకు చెప్పాను కూడా. ఇగో చూడండి, ఎడ్జెస్ మనం క్లోజ్ చేయకుండా అలా ఎలాస్టిక్ని ఎక్కిస్తే మాత్రం అక్కడ అలా లెగిసి ఉంటుంది, అప్పుడు పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. కావాలంటే మీరు స్టిచ్ చేసిన లెహంగా అలా ఉంటే చూడండి వాటికి ఎలా వేసారని, ఇలా వేస్తే పిల్లలకి అస్సలు గుచ్చుకోదు. ఈ గ్యాప్లోంచి మనం కావాల్సిన ఈ ఎలాస్టిక్ని మన పిల్లల నడుం సైజ్ కన్నా 1 ఇంచ్ తక్కువ లోపల అంతా ఇన్సర్ట్ చేసేసుకొని జాగ్రత్తగా వాటి ఎడ్జెస్ని అయితే కావాలంటే చేత్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా అంటే నీడిల్ మన మిషన్ మీద అయినా వేసేసుకోవచ్చు. మిషన్ మీద వేసేటప్పుడు మాత్రం ఎలాస్టిక్ గుంజి వేయకూడదు, నీడిల్ అయితే విరిగిపోతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఇంకా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినా పర్లేదు. ఎప్పుడన్నా మనకి ఎలాస్టిక్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈజీగా అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లెహంగా లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా ఇంతకు మించి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్కి గ్యాదర్స్ పెట్టినా ఇలా ఉంటుంది. మనం గ్యాదర్స్ ఏం పెట్టకుండా ఆల్రెడీ గ్యాదర్స్ పెట్టినట్లుగానే నీట్గా వచ్చింది కదా. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ లెహంగాని ఇలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అలానే ఇంకా దీనికి ఇంకా మనం అంటే ఇదే సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ లైనింగ్ ఉంది కదా ఆల్రెడీ, ఆ లైనింగ్కి మనం పెట్టేసుకొని అక్కడి నుంచి కింద నుంచి ఇంకొంచెం లుక్ని పెంచుకోవాలి అనుకుంటే దీనికి ఇంకా అలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట.